థియేటర్ ఘటనలో రాజకీయంగా రాజుకుంది. పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది ఈ ఘటన. సంధ్యా థియేటర్ ఘటన పోలీసులు తనను కలవలేదని నిన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యాఖ్యలతో ఈ రోజు వీడియోని రిలీజ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ కు నచ్చ చెప్పి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ అల్లు అర్జున్ బయటకు తీసుకొస్తున్నటువంటి వీడియోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది పోలీసులు. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తో పాటు ఉన్న ఏసీపీ ఉన్నటువంటి విజువల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనలో నిన్న అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పోలీసులు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇది పొలిటికల్ గా యూటర్న్ తీసుకుంది. సంధ్యా థియేటర్ ఘటన కూడా పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది. సంధ్యా థియేటర్ ఘటన దగ్గర పోలీసులు తనను కలవలేదని నిన్న ప్రెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ చెప్పినటువంటి వ్యాఖ్యలతో ఈ రోజు వీడియోను రిలీజ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ కు నచ్చజెప్పి బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయో ఆ దృశ్యాలను రిలీజ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ ఇక్కడ దుర్ఘటనలు జరగడంతో నిర్వర్తించింది. ఆ తర్వాత వెంటనే పోలీసులు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని అభ్యర్థన చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు ఎవరు ఇంటిమేషన్ చేయలేదు. తనకు మేనేజ్మెంట్ అక్కడ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ మాత్రమే క్రౌడ్ ఎక్కువగా ఉంది, వెళ్ళిపోయానని అల్లు అర్జున్ చెప్పారు. కానీ దీనికి సంబంధించిన పోలీసులు మాత్రం ఢిల్లీ దగ్గరుండి అటు డీసీపీతో పాటు ఏసీపీ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఒకరు చనిపోయారు, వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు కూడా అతను వినకుండా ఖచ్చితంగా మీరు వెళ్ళకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారు అల్లు అర్జున్ అతను కెమెరాలో థియేటర్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో చాలా క్లియర్ గా నమోదు కావడం. ఆ కెమెరా అయితే మన అల్లు అర్జునే ఎవరు నాకు చెప్పలేదని అల్లు అర్జున్ అతను రాంగ్ ఇండికేషన్ రాంగ్ గా మాట్లాడాలని ఫాల్స్ చేస్తున్నట్టు కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇంత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. పోలీసులు దగ్గరుండి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు కూడా వెళ్ళిపోలేదు. మళ్ళీ అరెస్ట్ చేస్తామని ఎప్పుడైతే చెప్పడంతో అప్పుడు అల్లు అర్జున్ ఒకసారిగా బయటకు రావడం, ఆ బయటకు వస్తున్న వీడియోస్ కూడా సునీల్, అంటే మీరు ఇప్పుడు ఏవైతే పోలీసులు రిలీజ్ చేశారో ఆ వీడియోలో అఫ్ కోర్స్ అల్లు అర్జున్ బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది బిఫోర్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అబ్బాయిను ఆ రేవతి చనిపోయినట్టు ఆ ఇన్సిడెంట్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత విజువల్సా, లేదు అంటే ముందస్తుగా ఆ క్రౌడ్ చూసి ఆయన్ని అంటే ఎక్స్టెండ్ అయిపోతుందని చెప్పే దానికంటే ముందు తీసుకొచ్చిన విజువల్స్ ఇవి, దానిపైన ఏ క్లారిటీ ఇచ్చారు? అంటే బిఫోర్ ఇన్సిడెంట్ జరిగిన ముందు చేసినటువంటి విజువల్సా, లేదు అంటే అది ఘటన జరిగిన తర్వాత వచ్చినటువంటి విజువల్సా ఇవి? కీసులాటలో రేవతి చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ ని బయటికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్. అంటే ఇన్సిడెంట్ కంప్లీట్ అయిపోయింది, అప్పటికి రేవతి అనే మహిళ చనిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, అప్పటికే మహిళ చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే మహిళ చనిపోయింది, ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంది, వెళ్ళిపోవాలి అనిపించినప్పుడు కూడా పోలీసుల మాట కూడా వినకుండా అల్లు అర్జున్ ఇంకా థియేటర్ లో కూర్చున్నారు. దీంతో డీసీపీ అక్షాంశ్ యాదవ్, సెంట్రల్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ కూడా రంగంలో దిగింది. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ ఈ ముగ్గురు కూడా వెళ్ళిపోవాలని అభ్యర్థన చేశారు. ప్రొడక్ట్ చనిపోయారని చెప్పి వారిని బయటకు తీసుకొస్తున్న వీడియోలు ఇప్పుడు బయటకు మన టీవీ స్క్రీన్ లో చూస్తున్నటువంటి వీడియోలు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టంగా ఇచ్చాడు. అంటే హెచ్చరికలు జారీ చేసిన తర్వాతనే అల్లు అర్జున్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ అభివాదం తన అభిమానుల్లో వెళ్ళిపోతున్నాడు. ఇదంతా కూడా తప్పిదమల్లి ఇదంతా ఇన్సిడెంట్ నడిచి నిన్న ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిన్న ఆపోజిట్ గా నిన్న అల్లు అర్జున్ మీడియా సంస్థ చేశారు. తనకి ఎవరి ఇంట్రెస్ట్ లేదు, కేవలం మేనేజ్మెంట్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ మాత్రమే. సునీల్, నిన్న చెప్పినప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో నిన్న చెప్పినప్పుడు కూడా తనకి ఆ ఇన్సిడెంట్ గురించి నెక్స్ట్ రోజు మార్నింగ్ తెలిసింది, అంతవరకు కూడా తనకు తెలియదు అని క్లియర్ గా చెప్పారు. బట్ ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన ఆ ఇన్సిడెంట్ తర్వాతనే అల్లు అర్జున్ బయటకు తీసుకొస్తున్నటువంటి పోలీసులు బయటకు తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో అప్పుడు ఆయనకి వివరించారా, దానిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చారా, అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని?
ఖచ్చితంగా పోలీసులు ఒక మహిళ చనిపోయింది, మీరు వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడ పెద్ద లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, మేము కంట్రోల్ చేయలేమని అభ్యర్థన చేసిన తర్వాతనే అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మహిళ చనిపోయింది, అల్లు అర్జున్ కి ఆ రోజే తెలుసు, కానీ తనకు తెలియదు, తెల్లారి అంటే మరుసటి రోజు తనకు విషయం తెలిసిందని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం. ముందే పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే అల్లు అర్జున్ బయటకు వచ్చారనేది పోలీసులు చెప్తున్నట్టు పర్సన్. మరి దీనికి సంబంధించి దాంట్లో అల్లు అర్జున్ అంటే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అనేది పోలీసుల వర్షన్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి దాని ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట అక్షరాల సత్యం. ఇదంతా కూడా అల్లు అర్జున్ కావాలని తనపై ఏదైతే ఆరోపణ వస్తుందో దానిపై దీన్ని తప్పించుకునేందుకు అల్లు అర్జున్ మాట మారుస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరికాసేపులోనే సివి ఆనంద్ కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం మధు. అలాగే నిన్న కూడా అంటే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను సగంలోనే వెళ్ళిపోయానంటే మూవీ సగంలోనే వెళ్ళిపోయాను, నాకు ఇన్సిడెంట్స్ గురించి తెలియదు అని చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు ఈ విజువల్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? ఏంటంటే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా పూర్తిగా అవాస్తవం. పోలీసులు ఆడ చాలా క్లియర్ గా ఆయన తీసుకొస్తున్న వీడియోస్, తనతో మాట్లాడిన వీడియోస్, ఆడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా రికార్డ్ కావడం. అయితే పోలీసులు చెప్తున్నటువంటి వర్షం ఇక్కడ మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఇదంతా కూడా కావాలని చెప్తున్నారు, తన న్యాయవాదులు చెప్పినట్టు అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇదంతా కూడా లీగల్ గా తనకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని అల్లు అర్జున్ మాట మారుతున్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. మధు, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? అండ్ దీనికి ఏంటి ఇప్పుడు విజువల్స్ రిలీజ్ చేశారు కదా, దీనికి అల్లు అర్జున్ నుంచి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇప్పటివరకైతే అల్లు అర్జున్ సంబంధించి దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, మనం చూసాం. ఆ తర్వాత ఇప్పటికే అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు 4 వారాల పాటు. అయితే ఆ బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిలేషన్ చేయాలంటే కూడా అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. మరి హైకోర్టులో దాఖలు చేస్తారా లేదా మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తారా? ఎందుకంటే క్రిమినల్ కంటెంట్ తో కూడుకున్నటువంటి పిటిషన్ కాబట్టి సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రీదేవి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తారా లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనేది కూడా ఆ న్యాయ నిపుణుల సలహాలు అయితే తీసుకున్నారు. మరోవైపు లోయర్ కోర్టులో బెయిల్ ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసేందుకు, అటు రెగ్యులర్ బెయిల్ క్యాన్సిల్ చేసేందుకు కూడా పోలీసులు కౌంటర్ దాఖలు కూడా చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే నిన్న మాట్లాడేటప్పుడు కూడా అల్లు అర్జున్ అంటే తన శ్రీతేజన్ చూడడానికి నాకు పోలీసులే పర్మిషన్ ఇవ్వట్లేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా డీజీపీ? ప్రస్తుతం అయితే సివి ఆనంద్ దీనికి సంబంధించి దానిపై పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులోనే ఇచ్చే అవకాశం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, అల్లు అర్జున్ తో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అయితే అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది, పోలీసులు ఏ విధంగా అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు, అదంతా కూడా మీడియా ముందు మరి కాసేపులోనే సివి ఆనంద్ దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.